హాయ్ అండి. ఈ సండే స్పెషల్ వచ్చేసి నేను కొర్రమీన చేపల పులుసు చేశానండి. చూడండి, ఈ చేపల పులుసు ఇలా చూస్తుంటేనే నోరూరుతుంది కదండీ! అంతే కదండీ! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. చూడండి, ఇలా గ్రేవీగా చేపలండి కల్లుప్పు వేసి నీసు వాసన అనేది లేకోకుండా కడుక్కోవాలండి. చూడండి, చేపలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇలా ఫ్రెష్‌గా ఉన్న చేపలతోనే కర్రీ చేస్తే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, టమాటా, అలానే అప్పటికప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, పులుపుకి సరిపడినంత చింతపండు అండి ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అందులో చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఆయిల్ వేడైన తర్వాత నాన్ వెజ్లోనికి ఎప్పుడైనా సరే పోపు దినుసులు వేయొద్దండి. ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇలా జీలకర్ర అలానే కొన్ని మెంతులు కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అయితే బాగా ఉడికించుకోవాలి. టమాటా వేయడం వల్ల కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందండి. అలానే చింతపండు పులుపు, ఈ టమాటా పులుపు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే ఉడికాయి కదండి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలానే కారం, కొంచెం ధనియాల పొడి ఇలా తాలింపులో వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలానే పులుసులో కూడా వేసుకోవచ్చండి ఇలా ఉప్పు, కారాలు. ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఉడికిన తర్వాతే ఉప్పు, కారం, అలానే కొంచెం మసాలా కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం యాడ్ చేసినప్పుడే పులుపు, కారం, ఉప్పు సరిపోనీ లేదో చూసుకుని, చాలకపోతే కొంచెం యాడ్ చేసుకుని కొంచెం మంట ఎక్కువగానే పెట్టుకుని చింతపండు రసాన్ని అయితే మరిగించుకోవాలండి. మూత పెట్టి చూడండి, ఇలా చింతపండు రసం మరుగుతున్నప్పుడే చేప ముక్కలు అయితే వేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అంతే కదండి, చేపల పులుసు చేసిన రోజు వేడివేడిగా తినే కంటే కూడా మరుసటి రోజు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా కొంచెం పులుసు ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే చేపల పులుసు చల్లారిన తర్వాతే గ్రేవీ అనేది మనకి సరిపోయిద్ది. మరీ గ్రేవీ తక్కువగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవద్దండి. ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి, ఇలా చల్లారిన తర్వాత గ్రేవీ అనేది సరిపోయింది కదండి. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి కొరమైన చేపల పులుసు అండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. అంతే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.